నువ్వు ఓ పక్కనేమో గురక పెడతాను. ఇంట్లో ఏమైంది తెలుసా, రాత్రి నేను ఏం చేసిన అంటే మామూలుగా రోజు యూట్యూబ్ చూసి పండుకుంటా. నాది మొన్న ఒక 4 రోజులు అయిపోయింది పని అయిపోయి, 4 రోజులు గ్యాప్ వచ్చింది. ఏం కాదులే అని రాత్రి దాకా మేలుకున్నాను. యూట్యూబ్ చూస్తున్నా. నేనేమని కొట్టినా అంటే ఫోన్తో నా బతుకు మడ్డ కూర్చిపోయింది అనేది యూట్యూబ్లో కొట్టింటే ఏమైంది, దాంట్లో ఒకటి ఏమని వచ్చిందంటే న్యూస్, శవాల్ని దెంగే వాళ్ళని ఫీడోఫీలియా అంటారంట, నెక్రోఫీలియా. అది నేను ఆ కేసు గురించి కొట్టినాపా. ఇట్లా పాకిస్తాన్లో వాడు ఏం చేస్తానంటే, పాకిస్తాన్లో చనిపోయింటారు చూడు వాళ్ళు ఆడోళ్ళు, 20 నుంచి 20 లోపల వాడు ఆడోళ్ళని వాడు బూడ్చిండే తర్వాత ముస్లిమ్స్ పెట్లో బూడ్చేది, ఆ శవాలను తీసి దాన్ని దింగుతాడంట వాడు. సీరియస్గా న్యూస్లో ఉంది అది ఇప్పటికీ. వాడిని ఫోటో కూడా పెట్టినారు, వాడిని సితగదింగినారు, సితకి కొట్టినారు వాడిని. అట్లా అంత వాడు ఎట్లా అంటే వానికి మోటివేషన్ బిట్లు చూస్తాడంట. బిట్లో ఏం చూస్తాడంటే వాడు డెడ్ బాడీ పోర్న్ అంటే, అది ఇట్లా శవాలను దింగేది. అది నేను చూసినాను, కొట్టినా మురళి. అది వాని ఫోటో వచ్చింది, ఇట్లా చేస్తాడనేది ఆర్టికల్ ఒకటి చదివినా బాగా. నెక్స్ట్ ఏం చేసిన, నేను రేప్ కేసెస్ గురించి కూడా చదివినా అనమాట. మళ్ళీ నెక్స్ట్ ఏం చేసిన, గోర్ సెంటర్ అని ఒకటి ఉందన్నమాట, అది వెబ్సైటు. దాంట్లో అన్ని నరికేటివి ఆ గర్ల్స్ని, బాయ్స్ని కానీ ఇట్లా డ్రగ్స్ తీసుకొని డబ్బులు ఇవ్వకుంటే వాళ్ళు వచ్చి చంపేది వాళ్ళని, రియల్ వీడియోస్ అవన్నీ. డార్క్ వెబ్ తెలుసా, విన్నావా పేరు? డార్క్ వెబ్ అట్లా టైప్లో అవి అనమాట. దాంట్లో ఏమైందంటే రేప్ వీడియోలు ఒరిజినల్గా ఉన్నాయి దాంట్లో. ఏంది దాంట్లో మురళి ఒరిజినల్ రేప్ వీడియోలు ఉన్నాయి. శవాన్ని కాదు, మామూలుగా ఈ నా కొడుకులు ఉంటారు. నేను చెప్పేది అది కాదు, నేను చెప్పేది నాకు నిన్న జరిగిందే చెప్తా. అది నేను చూసినా అనమాట రేప్ వీడియోలో, గోర్ సెంటర్లో చూసినాను. నెక్స్ట్ డైరెక్ట్ వెబ్సైట్కి పోయినా, ఇంకా XXXX కొట్టినాను. వద్దు పో, వినపడింది, నేను చెప్పేది రాత్రి 11కి, నేను చెప్పేది రాత్రి 11కి ఓపెన్ చేసిన, పొద్దున 5 దాకా గుద్ద కిందాల ఉర్లగడ్డ పెట్టుకొని కూర్చున్నా. అది మూలబంధ అని ఒకటి ఉంటుంది యోగాలో, కాలు పెట్టుకోవాలా. మామూలుగా అయితే ఎనర్జీ అనేది బయటికి పోదు, దాని బదులు నాకు కాలు జోం పడతా అంటే ఉర్లగడ్డ పెట్టుకున్నా, పోదు బయటికి. అది మూలబంధం టైట్ అయిపోతుంది. అది లేదురా మడ్డ, ఊన్రా నాయన. గంజాయి కొడితే అస్సలే లేదు, మడ్డ పడిపోతుంది. నేను చెప్పేది అయ్యో తెలుసులేవయ్యా, మానస్గాడు చెప్పినారా నాకు. అయ్యా వాడే మగోడు కదా, వాడు వచ్చాక చూసేటట్లుంటాడు వాడు. వాడన్నీ ఏం వీడియోలు తెలుసా, రేప్ వీడియోలు, వయోలెంట్ వీడియోలు చూస్తాడు వాడు. నాకు నేను ఫోన్ చేసి ఈ టాపిక్ వచ్చింది, నా కొడుకు రెచ్చగొట్టినాడు లోఫర్, నా కొడుకు అన్ని ఇట్లాంటివి అడిగినాడా. అదో దరిద్రం నాకు. మళ్ళా ఓ పొద్దు కాడుందిలే, అమ్మమ్మ లేచింది, నేను బిట్లు చూస్తున్నా, మమ్మీ కూడా లేచింది. నువ్వు కూడా తిరుగు అని నుసిగుతావా పరుంచేపు. వానమ్మ వద్దులే, నిన్న రాత్రంతా నువ్వేం కాదులే కానీ డిస్టర్బ్ అవుతుంది ఎవరు అన్నట్టు. నేను చెప్పేది నడుముండ్లా నాకు అప్పుడే అర్థం అయిపోయింది, కళ్ళు మంట. చూసి కళ్ళలో ఎనర్జీ వెళ్ళిపోయింది నాకు. స్పర్మ్ దీంట్లో కూడా ఉంటుంది, కళ్ళలో కూడా. కింద డార్క్ సర్కిల్స్ వచ్చేసినాయి. స్పైన్ ఉందిలే, అప్పుడే మెడను స్పైన్ వెనకలా పుట్టుకు అంటాను, కిర్కిర్ర అంటాను తెలుసా. ఈ చేతులు పామ్స్లో ఉందిలే అంతా, ఈ అరిచేతుల్లో ఎనర్జీ అంతా వెళ్ళిపోయింది. ఎమకలు అనేటివి నాకు అర్థం అయిపోయినాయి, జ్యూస్ అంతా వెళ్ళిపోయింది.
ధైర్యం కాదు, అడిక్షన్ అయిపోయినా. అదే కదా, 3 నెలలు అంటే గ్రేట్ రా నాయన నువ్వు. అంతే కదా, ప్రాణం మీదకి వస్తే ఎవరికైనా ఇది అవుతుంది రా. నాకు ప్రాణం మీదకి వచ్చింది, నీకు అర్థం కాలే. ప్రాణం మీదకి వచ్చినా కూడా నాకు చూడు పోర్న్ అనేది అంత ఇది చూడు. చచ్చిపోతానేమో డైరెక్ట్, ఇంకా చచ్చిపోయే వరకు ఏమన్నా చేసేటట్టుకున్నానేమో నేను. అదే కదా నా దరిద్రం ఏం తెలుసా, ఒకసారి చేసినాను అనుకో కొట్టేది కాదు, ఒకసారి బిట్లు చూసి కొట్టినాను అనుకో పల్లాపులు అది సైకిల్లో పోతా ఉంటుంది. ఇంకా దాన్ని ఏమంటారు అంటే చేజర్ ఎఫెక్ట్ అంటారు. అట్లా నాకు అయ్యింది. ఒకసారి కొట్టినాను ఫస్ట్, ఏం కాదు ఒకసారి కొట్టి ఇడిచిపెట్టేద్దాము, నేను ఎక్కువ రోజులు ఉంటా కదా 100 రోజులు, లాస్ట్ టైం ఇదే కొట్టేది ఇంకా నా జీవితంలో కొట్టినాప్ప కంటిన్యూగా 6-7 సార్లు రిలాప్స్ అయిపోయింది. కొట్టుకుంటా 6-7 సార్లు చనిపోతానేమో రే ఎప్పుడోసారి దోసంలే. లైఫ్ మాట కూర్చుందిరా నాది, చెప్తే నమ్మరు కానీ ఇంట్లో. దానివల్ల నేను కాలేజ్ సరిగ్గా ముందు పోకపోతాను వీడు, దీనివల్లే. పోతే కాన్ఫిడెన్స్ ఉండదు, గర్ల్స్తో మాట్లాడాలంటే కాన్ఫిడెన్స్ ఉండదు, పక్కన వాళ్ళు ఉంటే కాన్ఫిడెన్స్ ఉండదు. ఇట్లా కొడితే నేను అన్నిటికీ తడబడతా అనమాట, వాయిస్ రైజ్ చేయలేను. నాది మిస్టేక్ లేకపోయినా కూడా ఎరుపుకు మాదిరి ఉంటా. ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయినా, ఇవన్నీ పిల్లపోకు విషయాలే. బాడీ హెల్త్ మంట గుడిచిపోతుంది, అది మెయిన్. అది నాకు వస్తా ఉండేది, అదే నా బాధ. ఇంకోటి ఏం తెలుసా, నాకే సూసైడల్ థాట్స్ వస్తాయిరా, సీరియస్గా చనిపోదామా అన్నట్టు వచ్చేస్తాను. సూసైడ్ చేసుకోవాలా అనే థాట్స్ వస్తున్నాయి అనమాట ఇట్లా. అందుకనే నేను ఇంకోటి ఏమంటే నాకేం కావాలని కాదు, అది ఆ పని చేస్తానంటే ఏమవుతుందంటే ఎనర్జీ పోయి డిప్రెషన్ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. ఎనర్జీ పోయి ఫీలింగ్ కాదు, అది ఎక్స్పీరియన్స్. ఏంది వాని అమ్మ, యాంగ్జైటీ, హార్ట్ బీట్ బడబడ కొట్టేస్తుంది. పోలేదు, నాకు ఇష్టంలే పోయేకి. నాది లైఫ్ మాత్రం మడ్డ వచ్చిపోయింది ఇట్లా వల్ల. నాకు ఇప్పుడు ఆపకపోయేది అనుకో నిజంగా రూపాయి కూడా తరం కాదు, సీరియస్గా. అడిగినా రాయితో అడిగినాం మనం, ఆ పాముల్లా ఆడబెడతావు పా. ఉండు దీనికి అది పని చేయలేదు, లో బ్యాటరీ అయిపోయింది.